అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 77 రివ్యూకి స్వాగతం. సో ఫైనల్లీ ఫ్యామిలీ వీక్ ఎండ్ అయిపోయింది. ఇంకా సీరియస్ గేమ్ నెక్స్ట్ 3 వీక్స్ 4 వీక్స్ అసలు గేమ్ మోడ్లో ఉండాలి. అండ్ ఆ గేమ్ మోడ్లో ఉండడానికి ప్లేయర్స్ ఏం చేయాలి అని వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు. సో నిన్న 4 మెంబర్స్ అయినాయి, ఈరోజు 5 మెంబర్స్ ఫ్యామిలీ జరిగినాయి. సో ఈరోజు ఒక కండిషన్ పెట్టారు, టాప్ సీక్రెట్ చెప్పండి, దాని తర్వాత మీ ఫ్యామిలీని పిలుస్తామని. సో ఫస్ట్ మన సుమన్ గారు బయట నేను షూటింగ్ ఉంది అని చెప్పేసి వెళ్ళి పార్టీలు చేసుకుంటారంట. సో ఈ సీక్రెట్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఆయన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకుంటున్నాను. అండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఆయనకి ఇచ్చిన బిగ్గెస్ట్ ఇన్పుట్ ఏంటంటే, మీరు చాలా బాగా ఆడుతున్నారు కానీ ఇంకా ఆడాలి, ఇంకా మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, అండ్ అందరినీ ఈజీగా నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు అంటే మొన్న వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పింది కొంచెం తనుజాకు దూరంగా ఉండండి, తనకి హైప్ వస్తుంది అన్న మ్యాటర్ ఒకటి చెప్పి వెళ్ళారు. ఈరోజు వాళ్ళ కిడ్స్ వచ్చి మీరు ఎవరిని నమ్మద్దు, గేమ్లో ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఆడండి అండ్ ఎవరిని నమ్మద్దు అని ఇన్పుట్ ఇచ్చారు. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు యాజ్ అ సెలబ్రిటీ. ఆయన కూడా అదే సేమ్ అవే చెప్పారు. అండ్ ఇంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు బర్నీ గారితో మాట్లాడేందుకు కొంచెం బాగానే అనిపించింది. ఎక్కడైనా షుగర్ కేన్ మెషిన్ చూస్తుంటే మీరే గుర్తొస్తున్నారండి, అక్కడేమో అక్కడ షుగర్ కేన్ పెడితే జ్యూస్ వస్తుంది, ఇక్కడ ఎలా కాదు, రసాలు మీ నుంచి కాదు మీ చుట్టుపక్కల మీ పక్కన ఉన్న ఇద్దరి నుంచి నవరసాలు వస్తున్నాయి, మీరు బలైపోతున్నారు అన్నట్టు మాట్లాడారు. సో కామెడీగా బాగా అనిపించింది. అండ్ తర్వాత సో అదనమాట సుమన్ గారు ఫ్యామిలీ ఇచ్చిన ఇన్పుట్. క్యూట్గా బేబీస్ వచ్చి వాళ్ళ కిడ్స్ వచ్చి చాలా బాగా చెప్పి వెళ్ళారు. అసలు వాళ్ళ అమ్మాయి అయితే చాలా మెచ్యూర్గా అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే స్ట్రేట్ టు ద పాయింట్. అసలు ఏడవకు నాన్న, వాళ్ళ నాన్నగారు ఏడవకు నాన్న, నేను చెప్పేది విను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్పి వెళ్ళారు. అండ్ దెన్ సంజన గారు ఆవిడ చెప్పుకోమంటే సంజన గారు ఏం చెప్పారు, సంజన గారు సీక్రెట్ ఏం పెద్ద చెప్పినట్లేరు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. ఫ్యామిలీ వచ్చినప్పుడు జమీల్ అనుకుంటా తను వచ్చి ఆయన ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే, బయట గురించి ఎక్కువ ఆలోచించొద్దు, మేమంతా చూసుకుంటున్నాము. మెయిన్ సంజన గారు మొత్తం ఫోకస్ అంతా అలారిక్ ఎలా ఉన్నాడు, అలారిక్ బాగానే ఉన్నాడా, తిన్నాడా, వెళ్ళినప్పటి నుంచి నా మీద ఏమైనా బెంగ పెట్టుకున్నాడా, అదే మోస్ట్లీ బ్రెయిన్లో తిరిగింది. సో ఒక మదర్గా ఇట్స్ అదే. కానీ ఒక గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు మీరు అది మెంటల్లీ అది ప్రిపేర్ అయ్యి రావాలి కదండి. సో ఎప్పుడు ఇంకా అదే అయితే కష్టం కదా. సో ఇంకా ఇంత టైట్ మోడ్లోకి వచ్చినప్పుడు, ఈ ఫైట్ మోడ్లో ఉన్నప్పుడు మీరు కొంచెం స్ట్రాంగ్గా నిలబడాలి. ఇలాంటి విషయాలకి ఇంకా డిప్రెస్ కానీ లోగా అవ్వకుండా చాలా బాగా ఆడాలి అని కోరుకుంటున్నాం. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే చెప్పారు, టైట్ ఫైట్ ఇవ్వాలి. అసలు మేము ఫస్ట్ వీక్స్లో ఉన్న సంజన గారిని చూడాలి. సో ఇంకా అదనమాట, మొత్తం బయట జరిగేదంతా పక్కన పెట్టేసి గట్టిగా ఆడండి. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయని చెప్పారు. డౌన్స్ ఏంటంటే మేము చెప్పమన్నారు, కానీ అది మోస్ట్లీ తెలిసిపోతుందండి. అండ్ ఇమోషనల్ బాండింగ్స్ ఏవైతే ఇమాన్యుల్ పవన్, సో పవన్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు మీకు. సో పవన్ కూడా కొంచెం కనిపెట్టుకుని ఉండండి. అండ్ ఇమాన్యుల్ అండ్ వీళ్ళందరితో ఉన్న బాండ్స్ వల్ల మీరు గేమ్ బ్యాక్ చేయొద్దు, బాండ్సే కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. అండ్ యా గుడ్. సో అదనమాట, బాగానే ఇచ్చెళ్ళారు ఇన్స్ట్రక్షన్. తర్వాత రీతు తన సీక్రెట్ గోవాకి వెళ్ళిపోయిన ఒక రోజు మా మదర్కి డౌట్ రాకూడదని చెప్పేసి ఫోన్ దగ్గరే పెట్టుకుని ప్రతిసారి ఫోన్ వచ్చినప్పుడల్లా మేనేజ్ చేస్తున్నా, మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను, ఫ్రెండ్కి బాగాలేదని చెప్పేసి అన్నారు. సో ఈ సీక్రెట్ అన్న తర్వాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత దెబ్బలు పడతాయి అదనమాట. ఇట్స్ ఓకే, ఇట్స్ కామన్ థింగ్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. సో ఆ తర్వాత రీతు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, అఖిల్ అండ్ వాళ్ళ బ్రదర్ జతిన్ వచ్చారు. అండ్ ఈరోజు అఖిల్ కొంచెం సంజనా గారిని కూడా లేపడానికి ట్రై చేస్తారు, ఏదో మాట్లాడదాం. రీతుకి ఇచ్చిన ఇన్పుట్స్ మాత్రం, నీ గేమ్ నువ్వు ఆడుస్తావు ప్రాపర్గా, స్ట్రాంగ్గా ఆడు, నువ్వు అసలు నువ్వు అసలు తగ్గట్లేదు, కానీ ఇంకా స్ట్రాంగ్గా ఆడాలి, ఇంకా బాగా ఆడాలి. రీతు అయితే ఇంకా ఆడాలి అంటున్నాయి, ఇంకా ఆడాలి తప్పదు. సో గేమ్ టైట్ అవుతుంది కాబట్టి ఇంకా గట్టిగా ఆడాలి అని చెప్పేసి అన్నారు. అండ్ అది సో రిలేషన్షిప్స్ వాటిలో ఏమంటారు అలా సపోర్ట్ అన్నట్టు కాకుండా గేమ్ చాలా ప్రాపర్గా ఆడండి అని చెప్పారు. దాని కూడా ఓకే అని చెప్పేసి అన్నారు. అండ్ అఖిల్ సంజనా గారికి ఇచ్చింది. అసలు గేమ్ స్టార్ట్ అయింది సంజనా గారితో అండి. అసలు ఆవిడ దొంగతనాలు అక్కడి నుంచి స్టార్ట్ అయిందనే మాట తీసుకురావడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆవిడే కంటెంట్ అంటే ఆవిడే నడిచారు. ఒక 2 వీక్స్ వరకు ఆవిడే నడిచారు. ఇంక తర్వాత ఆవిడ ఆ కంటెంట్ నుంచి కాంట్రవర్సీకి ఎప్పుడైతే ఆ దొంగతనాలు మారినాయో అక్కడి నుంచి ఇంకా ఆవిడ సైడ్ పెట్టేశారు. కానీ గేమ్ స్టార్ట్ చేసింది మాత్రం సంజనా గారే, ఒప్పుకోవాలి. సో అది కూడా బాగా నచ్చింది నాకు. అండ్ ఇండిపెండెంట్గా ఆడాలి. అండ్ డెమోన్కి కూడా థ్యాంక్స్ చెప్పారు, నీ సపోర్ట్ వల్ల కెప్టెన్ అయింది మా రీతు అని చెప్పేసి. సో అదనమాట.
వాళ్ళ అన్నయ్య మాత్రం వాళ్ళ అన్నయ్య అనలేదండి, అఖిల్ బయటికి రా ఉంది నీకు అని చెప్పేసి ఏదో అన్నారు. కొంచెం క్యూట్గా అనిపించింది, కామెడీగా ఉంది. అండ్ దెన్ మేజర్ ఏంటంటే నువ్వు చాలా నెగిటివిటీతో ఇంట్లోకి వచ్చావు, సో అదంతా పోయి నువ్వు ఒక పాజిటివ్ పర్సన్గా బయటకు వెళ్తున్నావు అనేది రీతుకి ఇచ్చిన బిగ్గెస్ట్ ఇన్పుట్. చాలా రిలీఫ్ కూడా వచ్చే ఇన్పుట్ అదే. అండ్ ఐ ఆల్సో అగ్రీ, ఎందుకంటే మా ఫ్యామిలీలోనే చాలా మందికి రీతు అనగానే ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇమేజ్తో స్టార్ట్ చేశారు షో చూడడం. కానీ ఇప్పుడు చాలా వరకు అసలు చాలా వరకు బెటర్ అనిపించేస్తున్నారు. సో బెటర్ ఇన్ ద సెన్స్ చాలా వరకు ప్రాపర్గా తన పాజిటివ్ పర్సనే, తన చులుబులి కైండ్ ఆఫ్ గర్ల్ అని చెప్పేసి అందరికీ మంచి ఒపీనియనే ఉంది. సో గుడ్ అండి, అది మాత్రం మంచి పాయింట్. అండ్ తర్వాత ఇంకా రీతు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిన తర్వాత కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అసలు సో సారీ అఖిల్ వీళ్ళ గురించి మాట్లాడినట్టున్నారు. కళ్యాణ్ గురించి ఏమో ఇన్నోసెంట్, ప్యూర్, జెన్యున్ అన్నట్టు చెప్పారు. అండ్ ఇమాన్యుయల్ ఎంటర్టైనర్, హీరోగానే బయటకు వెళ్తున్నాం అన్నట్టు చెప్పారు. అండ్ డిమోన్కి నువ్వు నామినేట్ చేయడం మాకు నచ్చలేదు అన్న పాయింట్ తీసుకొచ్చారు. అది ఆ రోజు మనం కూడా డిస్కస్ చేసాం. ఈ స్టేజ్ ఆఫ్ ది గేమ్లో రీతుని నామినేట్ చేయడం అనేది అంతవరకు కరెక్ట్, నామినేషన్లో కాకుండా బయట మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాల్సింది అనే పాయింట్ తీసుకొచ్చారు. సో అదనమాట. సో అదంతా బాగా అన్ని పాయింట్స్ కరెక్టే. సో దాంట్లో నేను పెద్ద డిబేట్ చేయాల్సిన పాయింట్స్ ఏం లేవు. తర్వాత సంజన గారు మాత్రం ఒకటే పీస్ అన్నారు. అండ్ తర్వాత సో అది సో అక్కడ రీతు వాళ్ళ ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఇంకా పవన్ వాళ్ళ ఫ్యామిలీ రావడానికి సీక్రెట్ చెప్పాలి. పవన్ ఏమో నేను మేడ మీద మా ఫ్రెండ్ అదేమంటారు దాయమని ఇచ్చిన డ్రింకింగ్ బాటిల్స్ని నేను మేడ మీద తీసుకెళ్ళి 2 సిప్లు వేసేవాడిని, టేస్ట్ చేసేవాడిని అని చెప్పి చాలా డీసెంట్గా చెప్పారనమాట. సో అదనమాట, అది సీక్రెట్. సరే బిగ్ బాస్ కూడా ఓకే ఏదో సీక్రెట్ చెప్పాడు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పేసి అప్పుడు తర్వాత ఓకే అని యాక్సెప్ట్ చేశారు. ఓకే అని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి తనూజ వాళ్ళ ఫ్యామిలీని ముందు పిలిచారు. సో తనూజ చెప్పిన సీక్రెట్ అది మా యాప్ అండి, యాప్లో మా అమ్మగారికి వెళ్తుంది నోటిఫికేషన్. మా అమ్మగారు యాప్ వెళ్ళక ముందే నేను ప్రీ అప్రూవల్ పెట్టేసేదానండి, సో నోటిఫికేషన్ వెళ్ళకుండా ఉంటుంది అని చెప్పేసి. సో మా అమ్మకి తెలిసేది కదండి మా ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు ఎక్కడ అపార్ట్మెంట్కి అని చెప్పేసి అనేటప్పటికి నేను సో తనూజ వాళ్ళ మదర్ చాలా స్ట్రిక్ట్ అనమాట అన్న ఐడియా అయితే వచ్చింది. సో అదనమాట, మరి ఫ్రెండ్స్ని కూడా పిలుచుకోవడానికి లేకపోతే ఎలా అండి అని చెప్పేసి, లేదండి ఉంటారు స్ట్రిక్ట్ పేరెంట్స్ ఉంటారు, అంటే కొంచెం అది ఉంటుందిలేండి ఏమంటారు ఆ భయం కానీ అది కొంచెం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది చెప్పేశారు కాబట్టి ఇంటికి వెళ్ళాక ఏమంటారో చూడాలి, అదనమాట. సో తనూజ వాళ్ళ ఫ్యామిలీ నుంచి మేబీ పెళ్లి పనుల్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇక్కడ సీరియల్లో తనకు చాలా క్లోజ్ అయిన హరితమ్మ గారు వచ్చారు. అండ్ హరితమ్మ గారితో పవన్ అనుకుంటా తను ఇద్దరు తన సీరియల్ పేర్స్ కింద వచ్చారు. అండ్ ఇక్కడ నాకు కొంచెం తనుజ ఇంకా వెయిటింగ్, ఎవరైనా మా వాళ్ళు వస్తే నేను ఇంకా నా బాధలన్నీ చెప్పేసుకోవాలని చెప్పి వెరీ ఇమోషనల్ అయిపోయింది తనుజ. సో అదే నేను ఫ్యామిలీని చూసినప్పుడు ఇంకా అది నార్మల్గా ఇంట్లోనే చిన్న చిన్న విషయాలకి అంత ఇమోషనల్ అయిపోతానమ్మా, ఇంకా అసలు ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ అంత క్లోజ్ పర్సన్స్ వచ్చి నుంచినప్పుడు ఆబ్వియస్గా ఇమోషనల్ అయిపోతారు. కానీ నాకేంటంటే హరితమ్మ గారు మరీ అంత ఇమోషనల్ ఎందుకు అయిపోయారో నాకు అర్థం కాల. వీఆర్ వెరీ ప్రౌడ్ అని చెప్పేసే పాయింట్ నాకు అర్థమైంది. తనుజ వచ్చారు, బాగా ఆడుతున్నారు, అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా ఆడుతున్నారు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా హీఈస్ వెరీ ప్రౌడ్. అంటే మాటలు లేవు కదండి వాళ్ళ ఫాదర్కి, తనుజకి మాటలు లేవు. కానీ ఇప్పుడు ఈ గేమ్ చూసి ఆయన కూడా రూటింగ్ ఫర్ తనుజ, ఇప్పుడు కప్ తీసుకొస్తుందని వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఇన్పుట్ ఇచ్చారు. చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడు అని చెప్పి అదంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే మన మర్యాద మనీష్ గారు తెచ్చిన ముద్దమందారం పాయింట్, ఆ పాయింట్కి ఆవిడ హరితమ్మ గారు అంత ఇమోషనల్ అయిపోయి దానికి ఒక పెద్ద లిస్ట్ రాసుకొచ్చి ఒక పెద్ద పోయం రాసుకొచ్చి అది చెప్పి ముద్దమందారం విలువేంటి అసలు దాన్ని దండ చేసి దేవుడి మెడలో వేయాలి, అది కొంచెం ఓవర్ అనిపించిందండి. అది ఏదో ముద్దమందారం, ఈ సీరియల్ పేరు ముద్దమందారం, కొంచెం డైరెక్ట్గా కనెక్ట్ అవుతారని చెప్పేసి అలా అంటే తనూజ గురించి చెప్తున్నాను అన్నట్టు ఆయన కొంచెం ఆ ప్రిఫరెన్స్ వాడుండొచ్చు. దానికి మీరు దాన్ని అంత పర్సనల్ తీసేసుకొని అంత ఇమోషనల్ అయిపోయి అసలు మందారం అంటే ఏంటి, మందారం గొప్పతనం ఏంటి, అంత ఇమోషనల్ అయిపోవాల్సిన అవసరం లేదనిపించింది నాకు. కానీ ఓకే, సో దేర్ చాయిస్, వాళ్ళ ఈ మాట్లాడదామని వచ్చారు. ఎందుకంటే నాగార్జున గారు అయిపోయిందా అమ్మ అనగానే లేదండి ఇంకా ఉంది, నేను ఒకటి రాసుకుని వచ్చానని చెప్పేసి హరితమ్మ గారు చాలా ఇమోషనల్గా చెప్పారు. ఓకే. అండ్ తనూజకి పెద్ద ఇన్పుట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. మొత్తం గేమ్ అంతా ఇంకా తన వైపే తిరుగుతుంది అన్నట్టే బయట నడుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇంకా దాన్ని పాడు చేయాలనుకోలేదు.
సో మీ బాండింగ్స్ బాగుంది అని మాత్రం భరణి గారితో మీ బాండింగ్ బాగుందనే మాత్రం ఇన్పుట్ ఇచ్చే పవన్. అండ్ అర్జున్ రెడ్డి తీసుకున్న తర్వాత అది నా పిల్ల, నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఏదైతే అన్నారో నాకు అది అర్థం కాలే. మేబీ సీరియల్ పేరు అండ్ బయట బీబీ జోడి పేరు కూడా అవుతారు అనుకుంటున్నాను. చూద్దాం ఏంటో దాన్ని అనుకున్న అర్థం ఏంటో మనం చూద్దాం, ఫ్యూచర్లో తెలుస్తుంది కదా, అదనమాట. సో తనుజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, అందరినీ బాగా చెప్పారు. సో ఇలాంటి నువ్వు మంచి పర్ఫెక్ట్ గేమర్వి, గేమ్ ఆడడానికి వెళ్ళావు, బాగా ఆడుతున్నావు తనుజ, అండ్ నీలాంటి వైఫ్ ఆర్ డాటర్ కావాలనుకుంటున్నారు బయట అందరూ అని చెప్పేసి అన్నారు. ఇంక మురిసిపోయి ఉంటుంటారు ఇంక తనుజ గారు, అసలు సూపర్ ఆడేస్తున్నానని చెప్పి. తర్వాత ఇమాన్యుల్కి బాగా ఆడుతున్నారని చెప్పారు, కళ్యాణ్ కూడా బాగా ఆడుతున్నారు, భరణి గారికి బాండ్ బాగుందని చెప్పారు. అండ్ రీతు నాకు అర్థమైంది ఏంటంటే ఈ సీజన్ మొత్తం రీతు నవ్వు బాగా ఫేమస్ అయిందండి. మొత్తం అందరూ వచ్చి రీతు మీ నవ్వుకే మేము ఫ్యాన్స్ అండి, మేము చాలా బాగుంది అని చెప్పేసి అందరూ అదే ఇన్పుట్ ఇస్తున్నారు. సన్న గారు మదర్ కూడా ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రీతూస్ లాఫ్ అని చెప్పేసి వెళ్ళారు. సో అంతా అందరూ రీతు గారు నవ్వు గురించి అయితే మాట్లాడారు. అండ్ తర్వాత పవన్ అది యాక్సెప్ట్ చేయలేదు, సారీ మర్చిపోయాను, మేడం మీద యాక్సెప్ట్ చేయలే, పవన్ ఇంకోటి చెప్తే యాక్సెప్ట్ చేస్తారు. అదేంటి 10th క్లాస్లో క్రష్ పేరు చెప్పారు, రమ్య అంటే. రమ్య అనగానే చిట్టి పిక్కల్స్ అని అందరూ కంగారు అడిపారు, కానీ లేదు వాళ్ళు 10th క్లాస్ అంట. సో అది చెప్పగానే ఇంకా పవన్ ఫాదర్ అండ్ ఫ్రెండ్ వచ్చారు. ఫ్రెండ్ వచ్చి అండ్ సో ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే కొంచెం ఆవేశపడకుండా ఆడు, ఎక్కువ ఏమంటారు కోప్పడ్డాలు లేకపోతే అరవడాలు చేయకుండా, ఆవేశం లేకుండా కొంచెం నీట్గా ఆడు. అండ్ ఇంకోటి డిప్రెస్ అవ్వకు, ఏదైనా నీకు ఇష్యూ ఉంది, ఎవరితోనే ఇష్యూ ఉందంటే వాళ్ళతో డైరెక్ట్గా వెళ్ళి డీల్ చేసేసుకో, కానీ నువ్వు అలా కూర్చుని నీలో నువ్వు డిప్రెస్ అయిపోయి నువ్వు లో అయిపోవడం వద్దు, ఎవరి మీద కంప్లైంట్ ఉంటే చెప్పే అని చెప్పేసి అన్నారు. అది మోస్ట్లీ నాకు రీతు అయిపోయి ఎందుకో అది టార్గెట్ కాదు, సారీ, ఆ పాయింట్ చేసి రీతు అండ్ కళ్యాణ్, మోస్ట్లీ రీతు అండ్ కళ్యాణ్ విషయంలోనే పవన్కి ఆ ఇష్యూస్ నడుస్తున్నాయి. కళ్యాణ్ ఎప్పుడూ వచ్చి కొంచెం పవన్ని అంటే వితౌట్ రీజన్ ఏం కాదు, కళ్యాణ్ కూడా తన రీజన్స్ అనుకుంటున్నాయి. సో పవన్ టార్గెట్ చేస్తున్నాడు ఒక్కొక్కసారి. అండ్ పవన్ కూడా కళ్యాణ్కి ఆపోజిట్ టిట్ ఫర్ టాట్ అన్నట్టు నడుస్తుంది. అండ్ మోస్ట్లీ పవన్ డిప్రెస్ అయ్యేది మాత్రం రీతు విషయంలోనే, వాళ్ళ మధ్య గొడవలు జరిగినప్పుడు అయ్యి. సో వాళ్ళ ఫ్యామిలీ చెప్పేది ఏంటంటే అలాంటి నువ్వు లో అవ్వద్దు, చెప్పే మొహమ్మే చెప్పేసి, ఎవరేమనుకుంటారు, బయట ఏమనుకుంటారు, నేను ఏమైనా బ్యాడ్గా పోర్ట్రే అవుతాను, అవన్నీ మైండ్లో తీసేసి నీ పాయింట్ నువ్వు చెప్పే అనేది ఇచ్చారు. అండ్ ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. ఇంక ఇప్పుడు అలా ఆడాలి. ఇప్పుడు ఇక్కడ కూడా నువ్వు ఇంకా సేఫ్ ఆడితే ఇంకేం ఉండదు, గట్టిగా ఆడేయాలి, సేఫ్ ఆడకూడదు. ఎందుకంటే ఈరోజు ఒక విషయంలో ఒక పర్సన్ సేఫ్ ఆడకపోవడం వల్ల ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అదేదో కూడా మాట్లాడుకున్నాం, అదనమాట. సో ఆవేశం లేకుండా బాగా ఆడమన్నారు. అండ్ వాళ్ళ ఫాదర్ మాత్రం చాలా చాలా బాగా మాట్లాడారు. ఆయనకి కొంచెం మాటలు అవన్నీ ఆ సర్జరీ తర్వాత కొంచెం ఇంకా నేర్చుకుంటున్నారు. సో వాళ్ళ కొడుకు కోసం జాగ్రత్తగా దగ్గరుండి నేర్చుకుని ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని ప్రాపర్గా చాలా క్లారిటీగానే మాట్లాడుతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఇంక సెట్ అయిపోతుంది. అండ్ ఆయన కూడా వచ్చి ఏఎన్ఆర్ గారి ఫ్యాన్, నేను నాగార్జున గారి ఫ్యాన్ అని చెప్పి మొత్తం చెప్పి ఆయన అనుబంధం చెప్పి ఆయన పవన్కి కూడా బాగా ఆడినాను, అసలు బాధపడద్దు, ఏడవద్దు, బాగా ఆడు నాన్న అని చెప్పేసి వెళ్ళారు. సో ఇట్స్ ఎ గుడ్ అండి. అందరికి బూస్టప్ వచ్చింది, ఫ్యామిలీస్ వచ్చారు, మంచి బూస్టప్ వచ్చింది, సూపర్ ఆడేస్తారు. ఇంకా నెక్స్ట్ వీక్ అసలు నామినేషన్స్ నుంచి గేమ్ మొదలైపోతుంది. అండ్ అదనమాట. సో నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అంతే. సో సంజన గారు ఏంటంటే దొంగతనాల వల్ల ఫేమస్ అని చెప్పేసి, రేలంగ మామయ్య ఎవరంటే పవన్కి అదే, నువ్వు అలాగ నవ్వుతూ కూర్చోకు, నువ్వు నీకు బాధ అనిపించినప్పుడు చెప్పు అని చెప్పడానికి రేలంగ మావయ్య ఇచ్చారు. అండ్ శివగామి ఏమో సంజన గారే, ఒకసారి డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది అన్నట్టు చెప్పారు. తర్వాత అదనమాట, మొత్తం ఫ్యామిలీస్ అందరూ వచ్చారు, అయిపోయింది. సో మొత్తం అందరు ఫ్యామిలీస్ మంచిగానే, ఫ్యామిలీ వీక్ అండ్ ఫ్యామిలీస్ నీడెడ్ వచ్చారు, వాళ్ళ ఇన్పుట్ వాళ్ళు ఇచ్చారు. సంజన గారు ఒకటే ఏం చెప్పారా అని మర్చిపోయాను, మళ్ళీ మాట్లాడదు, నేను చెప్తానులేండి రేపు ఎపిసోడ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని చెప్తాను. అండ్ లేదా మీరే కమెంట్లో చెప్పండి, అంత దూరం ఎందుకు, సంజన గారి సీక్రెట్ ఏంటో కమెంట్లో కమెంట్ చేసేయండి, అదనమాట. అండ్ తర్వాత అందరిది అయిపోయిన తర్వాత ఇంకా ఎలిమినేషన్ ఎవరు అని చూసినప్పుడు మనకి లాస్ట్ మిగిలింది సంజన గారు అండ్ దివ్య మిగిలినప్పుడు ఇమాన్యుల్ పౌరస్త్ర తీసుకొచ్చి పౌరస్త్ర వాడతావా ఇంక ఈ వీక్తోనే లాస్ట్. ఇక్కడ నాకేంటంటే క్లియర్గా నాగార్జున గారు కూర్చోపెట్టి ఇంక పవరాస్త్ర ఈ వీక్ నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు ఎలిమినేషన్ అని చెప్పి ఈ వీక్తో అయిపోతుంది, ఈ వీక్ నువ్వు వాడకపోతే ఇంక అయిపోయింది అని చెప్పేసి అంత క్లియర్గా చెప్పిన తర్వాత
తనూజ అసలు ఆ పాయింట్ తీసుకొచ్చి నువ్వు టాప్ 2లో ఉండడానికో లేకపోతే టాప్ 5లో ఉండడానికి వాడుకోవచ్చు కదా అనే పాయింట్ అసలు ఎలా అడిగింది అంటే మేబీ తను అసలు ఈ పాయింట్ చెప్తున్నప్పుడు అసలు వినలేదా, అసలు మెయిన్ బ్రెయిన్లో ఇంకేమైనా తిరుగుతుందా, ఇంకేమైనా ఆలోచించుకుంటూ కూర్చుందా, అసలు నాగార్జున గారు అంత క్లియర్గా చెప్తున్నా అసలు ఆ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు అర్థం కాల. సో మేబీ తను ఇంకేదో ఆలోచించుకుంటూ ఉంది, ఇంకెళ్ళిపోతుంది. అదే వదిలేండి, మీకు తెలుసు దేని గురించి ఆలోచించుకుంటూ ఉందని. సో అసలు నాకు నచ్చలేదు. అది తన పవర్ వాడుకుందాం అనుకున్నాడు, తను వాడేసుకున్నాడు. వాడేసిన తర్వాత అక్కడ ఉంది కూడా ఎవరు, సంజన గారు. ఫర్ సపోజ్ ఓకే దివ్య వెళ్ళిపోతుంది కాబట్టి ఎందుకు వాడారా అని చెప్పేసి మీకు ఒక కైండ్ ఆఫ్ అది ఉండొచ్చు, దివ్య వెళ్ళిపోతుందిలే ఎందుకు వాడుతున్నాం అని చెప్పేసి మీకు ఉండొచ్చు. కానీ అక్కడ సంజన గారు కూడా ఉన్నారు కదా, సంజన గారు ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టీమ్ కదా, తనకు ఒక పవర్ ఉంది. ఆ పవర్ని తను వాడుకోవాలనుకున్నప్పుడు తను ఎప్పుడు వాడుకోవాలనేది తన ఇష్టం గేమ్లో. సో అతను తన క్యాలిక్యులేషన్స్ తను వేసుకున్నాడు, తను కూడా ఆలోచించాడు. ఇమాన్యుల్ కూడా చెప్పాడు, నేను ఆలోచించానండి ఒక పర్సన్ ఈ టైంలో తీసేయాలి గేమ్లోంచి సో దట్ మాకు ఈజీ అవుతుంది. కానీ నేను ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఇప్పుడు నా దగ్గర ఒక అస్త్రం ఉంది, దానికి ఒక పవర్ ఉంది, అది ఈ రోజుతో అయిపోతుంది. సో నేను అది ఒకరికి యూజ్ చేస్తే వాళ్ళకి గేమ్లో ఏమైనా ఉపయోగపడితే అది ఆ మంచి నాకు ఇట్ విల్ హెల్ప్ మీ కదా. నేను కొంచెం ఏమంటారు నాకు పుణ్యం అంత దూరం కాదని నాకు కొంచెం బాగా అనిపిస్తుంది కదా. నేను ఒకరికి హెల్ప్ చేశాను, ఒకళ్ళ గేమ్ నేను కొంచెం ఏమంటారు ముందుకు తీసుకెళ్ళగలిగాను అని చెప్పేసి నాకు కొంచెం అనిపిస్తుంది కదా అన్నారు. కానీ అప్పటికి చెప్పాడు, ఆడియన్స్ ఒకరిని బయటికి పంపించాలనుకున్నారు, వాళ్ళు నేను ఇంట్లో ఉంచుతున్నాను అనేది నాకు అర్థమవుతుందండి. కానీ నాకేంటంటే నాకు ఈ పవర్ ఉంది, నేను ఆడి సంపాదించుకున్నాను, నాకు ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఇచ్చినప్పుడు నేను దీనితో ఒకరికి ఉపయోగపడాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు బి పాజిటివ్ ఇంటెంట్తోనే ఇస్తున్నానని చెప్పారు. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దట్. సో అందరు 9 మెంబర్స్ ఉన్నారు, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. సో ఇప్పుడు ఒకవేళ ఆ ప్లేయర్లో పొటెన్షియల్ ఉందనుకోండి, ఇప్పుడు సేవ్ చేసిన ప్లేయర్లో ఆ పొటెన్షియల్ ఉన్నప్పుడు అతను ఒక నెక్స్ట్ వీక్ బాగా ఆడి లాస్ట్ 2లో లేకుండా ముందుకెళ్ళగలిగారు అనుకోండి, ఇట్స్ ఏ విన్ విన్ సిచ్యువేషన్ కదా. ఇమాన్యుల్కి కూడా చూడరా ఎంత బాగా చేశాడు, తనలో పొటెన్షియల్ ఉంది కానీ మనం కొంచెం మిస్ అయ్యాము, ఆ పొటెన్షియల్ వల్ల చూడండి ఇప్పుడు ఎంత బాగా ఆడుతుంది అని చెప్పేసి తనకు కూడా ప్రైజ్ వస్తుంది, ఆ ప్లేయర్ కూడా ప్రైజ్ వస్తుంది. ఒకవేళ ఆడలేదు అనుకోండి, సేమ్ ఇలాగే లేదు ఇంకా అసలు తన గేమ్ ఏం లేదు ఆయన ఎందుకు సేవ్ చేశాడంటే డబుల్ ఎలిమినేషన్ ఏదో వచ్చేసి ఇద్దరిని తీసేస్తారు, తను వచ్చేస్తారు ఇంకోళ్ళు కూడా వచ్చేస్తారు. సో ఇట్స్ తెలిసిపోద్ది దాంట్లో అదేం లేదు. సో ఓన్లీ 1 వీక్ ఛాన్స్ ఇచ్చాడు సో దట్ నీలో ఏమైనా ఉందా, ఇంకా నువ్వు ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నావు, నీ సైడ్ నుంచి నువ్వేమైనా ప్రూవ్ చేసుకోవాలనుకున్నా ప్రూవ్ చేసుకో అన్నట్టు ఇంకో ఛాన్స్ ఇచ్చారు. సో ఈ ఛాన్స్ వల్ల మాత్రం సేవ్ అయింది దివ్య. సో అదనమాట ఇమాన్యుల్ దివ్య గివ్ అండ్ టేక్ చాలా నడుస్తుంది. అండ్ ఇది మాత్రం బిగ్గెస్ట్, అసలు ఇంకా రుణపడిపోవాలి ఈ వారం ఛాన్స్ ఇచ్చినందుకు మాత్రం. అండ్ గుడ్ అదనమాట, చూద్దాం ఏం గేమ్ అవుతుందో రేపొద్దున నామినేషన్స్లో ఎవరెవరు ఓటేసుకుంటారో. వచ్చిన లీక్స్ ప్రకారం అయితే మళ్ళీ మన ఫ్యామిలీ ట్రయాంగిల్ కొట్టేసుకుంటున్నారంట. సో చూద్దాం, రేపు మాత్రం కొంచెం గట్టిగా మాట్లాడుకుందాం. ఈరోజు ఫ్యామిలీ వీక్ ఎండ్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా అసలు పెద్ద టచ్ చేయలేదు. మీరు చూశారు, సో అయ్యే జరిగింది. సో దీంట్లో అనాలిసిస్ చేసేంత ఏం లేదు, ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్పేశారు అంతే. అండ్ పవర్ అస్త్రా వాడారు, సో ఇంక పవర్ అస్త్రాలు ఏం లేవు, ఇంకా ప్యూర్ గేమ్. సో రేపటి నుంచి చూసుకుందాం. సో రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత వచ్చేయండి. అప్పటి వరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి చెప్తాను. బాయ్.